స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 142వ కీర్తన మనము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరి ఒడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గృహలో ఉన్నప్పుడు, దావీదు గృహలో ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థనా ధ్యానం. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కసారి మన జీవితంలో అనేకమైనటువంటి కృంగిపోయినటువంటి స్థితి, నిస్సహాయము, నిస్పృహ, వేదన, దుఃఖము కలిగినటువంటి స్థితి మనకు ఈ లోకంలో మనము ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. కానీ దావీదు జీవితంలో కూడా తనను తరుముతున్నటువంటి వారికి, తనను ఎంతో బాధ పెడుతున్నటువంటి వారికి, దావీదుని చంపేయాలా అని అనుకుంటున్నటువంటి వారికి, వారి కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక పక్క దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు? నన్ను ఎరగని వాడు ఒకడు నాకు లేకపోయాను. నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయాను. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడును లేడు. ఈరోజు చాలా మంది మన పట్ల జాలిగా మాట్లాడతారేమో, మన పట్ల జాలి చూపిస్తారేమో, మనల్ని కనికరిస్తారేమో అని చాలా మంది దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం, మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ ఈ 142వ కీర్తన ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము లేదు. నువ్వు ఎవరికి, నీకు సంభవించినటువంటి సమస్యలు ఎవరికి నువ్వు చెప్పుకోవాలో ఈ కీర్తన మనకు బాగా తెలియపరుస్తుంది. ఎందుకంటే ఈ కీర్తనలో 7 వచనాలు ఉన్నాయి. 5 వచనాల వరకు తన పరిస్థితులన్నీ చెప్పుకున్నాడు. 6వ వచనం 7వ వచనంలో అంటాడు చూడండి, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి మంచివాడికి, దావీదు లాంటి మంచివాడికి ఎవరైనా సహాయం చేశారని నీతిమంతులు తెలుసుకున్నప్పుడు, దేవుడు సహాయం చేశాడని నీతిమంతులు తెలుసుకున్నప్పుడు, యెహోవా దేవుడు సహాయం చేశాడని నీతిమంతులు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అది వారు సంతోషిస్తారు, దాన్ని బట్టి ఆనందిస్తారు, అతిశయపడతారు. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి దేవునికి మొరపెట్టడంలో మనము
ఆ పరిస్థితులను బట్టి మనం మొరపెడుతూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు మనం మొరపెడుతుంటాం. కానీ దావీదుకి ఒక్క సమస్య కాదు, అనేక సమస్యలు. అంటే తన ప్రాణాన్ని చంపాలి, తన జీవితాన్ని లేకుండా చేయాలి, ప్రాణం తీసేయాలి, దావీదుని లేకుండా చేయాలని సౌలు రాజు ఎంతో మనుషులను పంపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము మనము 1, 2, 3 వచనాలు చదివితే అక్కడ సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏనిగేది అరణ్యమందునున్న ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి, చూడండి ఒక్కడి కోసం ఎంతమంది అంట, అతనితో ఉన్నారు మనుషులు. కానీ ఆ సౌలు ఎలాంటి వాడంటే దావీదు ఉండకూడదు, దావీదుతో ఉన్నటువంటి వారు కూడా ఉండకూడదు. అందుకే 3000 మందిని సమకూర్చుకున్నాడు. అంతకుముందు మనం గమనించినట్లయితే ఆయన దగ్గర దరిదాపు అప్పులోళ్ళు, అసమానతం అంటే సమాధానం లేనటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక 450 మంది ఆయనతో ఉన్నారు. అంత మాత్రమే కాదు, కొంతమంది ఆయనంటే ఇష్టపడినటువంటి వారు, దావీదంటే ఇష్టపడినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ దేవుడు దావీదుతో ఉన్నాడని, దావీదు మొర దేవుడు ఆలకిస్తున్నాడని సౌలు రాజు అర్థము చేసుకోలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో కూడా దేవుడు ఉంటే ఎంతమంది నీకు విరోధముగా ఉన్నా, ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడుతున్నా, ఎంతమంది నిన్ను చంపేయాలనుకుంటున్నటువంటి పరిస్థితిలో, నువ్వు లేకుండా చేయాలని పరిస్థితిలో ఇన్ని ఆలోచనలు కలిగించి కుట్ర కలిగిన దేవుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఆయన కాపుదల్లో నిన్ను ఎప్పుడూ పెట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను అరిచేతిలో ఆయన పెట్టుకుంటాడు. ఆయన రెక్కల నీడలో నిన్ను కాచి ఉంటాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలిగిస్తాడు. అదే ఈ 142వ కీర్తన, నా ఆశ్రయ దుర్గము నీవే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చాడు, సౌలు రాజు వచ్చాడు, కొండపేటల అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అంటాడు, చూడండి, కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను బెదుటికై బయలుదేరిను. మార్గమునున్న గొర్రెల దొడ్డుకు అతడు రాగా అక్కడ గృహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంకానవర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గృహ లోపల భాగములో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు
నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనిని చంపనని తన జనులతో చెప్పాను. హల్లెలూయా. ఏమ్మా, అదే మన శత్రువు వస్తే, ఆ శత్రువు మన చేతిలో చిక్కాడు అనుకో, మనం ఏం చేస్తాం? హతమారుస్తాం, చంపేస్తాం, లేకపోతే కొట్టి అతన్ని బంధిస్తాం, లేకపోతే అతన్ని తాళ్ళతో కట్టేస్తాం. నువ్వు ఎన్ని చేయాలంటే అన్ని చేయొచ్చు శత్రువు. కానీ శత్రువుకి ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, శత్రువుకి ఏ ఒక్క క్యారెక్టర్ ఉందో, శత్రువుకి ఏ ఒక్క ఆధిక్యతలు దేవుడు ఇచ్చున్నాడో బాగా గమనించండి. ఆయన వచ్చాడు దావీదును పట్టుకోవాలని, 3000 మందిని తీసుకొచ్చాడు. ఆయనకు మధ్యలో బాత్రూమ్ వచ్చేసింది. ఎవరికి? సౌలు రాజుకి. ఏం చేయాలా? ఏమంటే ఏం చేయాలా? ఖచ్చితంగా కడుపులో గడగడగడ అన్నది అనుకో, పోవాల్సిందే. పోయాడు. పోతే అక్కడ ఎవరు ఉన్నారు? దావీదు ఉన్నాడు, దావీదు అనుచరులు ఉన్నారు. దావీదు అనుచరులు చెప్తున్నారు, ఇప్పుడే నీకు ఛాన్స్, మంచి ఛాన్స్ వచ్చింది. ఇన్ని రోజులు నువ్వు అదుల్లాము గృహలోకి వెళ్ళినా, ఇంకొక దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తోటల్లో ఉన్న, కొండల్లో ఉన్న నిన్ను చంపాలని తరుముతున్నటువంటి నీ శత్రువు ఇప్పుడు సంకాన వార్తకి పోతున్నాడు, బాత్రూమ్ పోతున్నాడు. అతను ఏమైనా నువ్వు చేయొచ్చు, దేవుడే నీకు ఆయన అప్పగిచ్చేసాడంతే. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన, వాళ్ళు చెప్తున్నారు, నీ ప్రార్థన దేవుడు అన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంటే దేవునికి దావీదు చేసిన ప్రార్థన కానీ ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో దావీదు అనుచరులు, దావీదుతో ఉన్నటువంటి వారు, దావీదు చేసినటువంటి ప్రార్థన కానీ, దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, దావీదు పరిగెత్తున్నటువంటి పరుగులు కానీ, తప్పించుకుంటున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ అనుచరులకు బాగా తెలుసు. అందుకే ఏమన్నారంటే, నీ యొక్క శత్రువు నీ చేతికి దేవుడు అప్పగిచ్చాడు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యి. కానీ దావీదు జీవితంలో ఆ సౌలు రాజుకి ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటో, సౌలు రాజుకు ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకం ఏంటో, సౌలు రాజు ఎవరు? ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజు. ఆయన దేవునికి, మనుషులకు ఒక దేవుడు నియమించినటువంటి ఒక గొప్ప ఇజ్రాయేలుకి రాజు. ఈయన నేను చంపకూడదు అని తన మనసులో ఒక దృఢమైన నిశ్చయతతో ఆయన అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన పని ఏంటంటే, నువ్వు నా చేతికి దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడనే సూచనగా తెలివిగా ఏం చేశాడంటే, ఆయన ఒక కత్తి తీసుకొని ఆయన వస్త్రాన్ని ఏం చేశాడు? రాజుకి పొడవాటి వస్త్రం ఉంటుంది కాబట్టి ఆ వస్త్రాన్ని ఏం చేశాడు? కాసంతా కోసుకున్నాడు. ఎందుకంటే రాజుకు చూపించాల, రాజా నువ్వు నా చేతికి చిక్కావు, నేను చంపలేదంటే ఒప్పుకోడు. ఎందుకంటే ముందే దావీదు మీద సౌలు రాజుకి మంచి ఆలోచన, మంచి దృక్పథము, మంచి ఉద్దేశము, నమ్మకము ఏమీ లేవు. దావీదుని సౌలు రాజు ఏమనుకుంటాడంటే శత్రువు అనుకుంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. యేసు ప్రభు చెప్పింది కూడా ఒక మాట ఉంది క్రొత్త నిబంధన గ్రంథంలో, మీ శత్రువులను ప్రేమించుడి. ఏమన్నాడు? నీ శత్రువులను ప్రేమించుడి. మనం ఎవరిని ప్రేమిస్తామంటే, మనల్ని ప్రేమించేవారినే మనం ప్రేమిస్తాం. నీకు ఎవరైనా బాగా ఫ్రెండ్స్ ఉన్నారో, నీకు మంచి, నీ బర్త్డేకి మంచి కేక్ తీసుకొచ్చారు, ఏమ్మా కేక్ తీసుకొచ్చారు అనుకో, నువ్వేం చేస్తావు? వాళ్ళ బర్త్డేకి ఇంకొంచెం పెద్ద కేక్ తీసుకెళ్తావు. నీకు ఎవరైనా మంచి బట్టలు పెట్టారనుకో, వారికి కూడా నువ్వు మంచి బట్టలు పెట్టాలని ఒకరికొకరుకు ప్రేమ కలిగి పంచుకుంటుంటారు. కానీ నువ్వు పంచాల్సినటువంటి ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. ఏమని చెప్పారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. రెండోది ఏమంటాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఇది ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞ. అంత మాత్రమే కాదు,
నిన్ను ప్రేమించు వారినే నువ్వు ప్రేమిస్తే నీకేం లాభం, నీకు ఏమి ప్రయోజనం? శత్రువులు కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని ఒక గొప్ప మాటను చెప్పాడు యేసు ప్రభు. అలాగా దావీదుకి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉన్నాడు గనుక సౌలు రాజు చనిపోవడం దావీదుకి ఇష్టము లేదు. ఈరోజు మన శత్రువు ఎవరైనా చనిపోతే మనము ఏమంటాం? చెప్పండి, ఏమంటాం? పోయినాడు రావాడు అంటాం, లేకపోతే పోయింది రావేంట. కానీ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అనాల్సింది ఏంటంటే బాధపడాల్సినటువంటి పరిస్థితి. నువ్వు అతన్ని ప్రేమించలేకపోయావు, ఆమెను ప్రేమించలేకపోయావు. యేసు ప్రభువుని నమ్ముకొని కూడా నీ జీవితంలో నీవు ఆ సహనము, ఓర్పు, ఆ అపకారమునకు ఉపకారం చేసే బుద్ధి నీలో లేదు కనుక నీవు పశ్చాత్తాపము నీకు లేదు, సమాధానం లేదు, యథార్థత లేదు, పవిత్రత లేదు. ఇవన్నిటినీ దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి శత్రువులు ప్రేమించే గుణము మనకు తెలియపరుస్తాడు. అందుకే దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఒక వ్యక్తికి శత్రువులు ఉంటే ఆ శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచును అని చెప్పగలిగినటువంటి ధైర్యము దావీదుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అతను శత్రువులు ఎంతో మందిని మనం చంపలా. ఆయన దావీదు చంపినటువంటి మనుషుల్ని మనము చంపలా. కానీ అతను ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో అతనికి బాగా తెలుసు. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితులు కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమ, దయా కనిక్రములు కలిగినటువంటి, ఆయన ఆలోచన కలిగినటువంటి, ఉద్దేశములు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. చూడండి, సౌలు రాజు ఆయన ఒక ఉన్నతమైనటువంటి మాట చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 8వ వచనం, 24వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గృహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా, ఏమంటున్నాడు చూడండి, శత్రువుని పలకరిస్తున్నాడు. అవునా? నువ్వైతే పలకరిస్తావా? పని గమ్ముడు 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 ఏమంటావు? పని 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 అవును అనమా. అసలు వాళ్ళు మొహం చూపించేదానికి కూడా ఇష్టపడవు. కానీ ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది. ఎవరికి? దావీదుకి. ఏంటి ఆ ఛాన్స్? సమాధాన పడే ఛాన్స్ వచ్చింది. హల్లెలూయా. ఇన్ని రోజులు మాట్లాడే ఛాన్స్ లేదు. ఇప్పుడు అక్కడ దావీదుని చంపేయచ్చు. ఎవరు? సౌలు రాజు దావీదుని చంపేయచ్చు. కానీ దావీదు కూడా సౌలు రాజుని చంపేసి ఉండొచ్చు. ఎక్కడ? గృహలో ఉన్నప్పుడు సంకానవర్తికి పోతున్నటువంటి పరిస్థితులు చంపేయచ్చు. కానీ దావీదు చంపకుండా ఒక వస్త్రాన్ని, అంటే ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కోసుకొని ఒక సూచనగా, ఒక ఎవిడెన్స్, ఒక గుర్తుగా ఆయన చేత పట్టుకొని ఇప్పుడు ఆ రాజు అయినటువంటి ఆ సౌలు రాజు దగ్గరికి ఎదురుగా నిలబడేదానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏదైనా నువ్వు మంచి చేసి నీ శత్రువు ముందు నువ్వు నిలబడవచ్చు. హల్లెలూయా. ఎంత సంతోషం! నీ శత్రువు ముందు నిలబడితే, నువ్వు మంచి చేసి నువ్వు నిలబడితే ఆ శత్రువు కన్నీళ్ళు కారుస్తాడు, ఏడ్ చేస్తాడంతే. నీ చేతులు పట్టుకుంటాడు, నీ పట్ల నేను పొరపాటు చేశానని చెప్పి బాధపడతాడు. అందుకే చూడండి, సౌలు రాజు చూడండి ఏమంటున్నాడు. 8. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా, సౌలు వెనకకు చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లా, నేను దావీదు
దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు ప్రశ్న వేశాడు. సాష్టాంగల పడ్డాడు. రాజా, నా ఏలినవాడా అన్నాడు. ఇదిగో జనులు నా మీద అబద్ధాలు చెప్తున్నారు, నిన్ను చంపేస్తాడు, నిన్ను హతమారుస్తాడు దావీదు అని చెప్పినటువంటి జనులు మాటలు నువ్వేలా నమ్ముచున్నావు, వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇంకే ఎట్లా ఉంటుంది సౌలు రాజు మనసు ఎలాగుంటుంది? ఒరే 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 ఒరే, నేను గృహలోకి వెళ్ళాను, నిజమే, గృహలో వీడున్నాడు, ఇప్పుడు గృహలో నుంచే వచ్చాడు, నాకు సాష్టాంగలు పడి నమస్కారం చేశాడు, నా ఏలినవాడ రాజా అని నన్ను మాట్లాడుతున్నాడు. అయితే ఆయన నన్ను చంపాలని వేరే వాళ్ళు ప్రోత్సహించిన నన్ను చంపకుండా ఎంతగానో నా పట్ల మంచి మాటలు మాట్లాడుతున్నాడే. అర్థం కానటువంటి పరిస్థితి. జనులు నీ పక్కన చేరి దావీదు నిన్ను చంపాలని తిరుగుతున్నాడని అబద్ధాలు చెప్తే వాటిని నువ్వు నమ్మనేలా, విననేలా? ఇవన్నీ చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక యథార్థవంతుడు దేశంలో ఉంటే ఆ దేశానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. నీ ఇంట్లో నువ్వు కూడా యథార్థంగా ఉంటే నిన్ను అత్యున్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్లే పరిస్థితి దేవుడు తీసుకురాగలడు, నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ఒక స్త్రీగా, పురుషుడిగా దేవుడు నిన్ను దీవించగలడు. ఎందుకంటే దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావు, మనుషుల పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావు. చూడండి 11వ వచనం అంటాడు చూడండి, నా తండ్రి చూడుము ఇదిగో, నా తండ్రి చూడుము. మళ్ళా తండ్రి అంటున్నాడు. ఇందాకేమో నా రాజా అన్నాడు, నా ఏలినవాడు అన్నాడు, ఏమన్నాడు? నా రాజా అన్నాడు, ఏలినవాడా రాజా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నా తండ్రి. 3 మాటలు. ఒకటి, ఆయన ఏలినవాడు, ఆయన రాజులకు రాజు, ఆయన పెద్ద రాజు, మొట్టమొదటి రాజు, ఇజ్రాయేలులకు రాజు ఆయన. రెండోది ఏమంటే రాజా అంటున్నాడు, నువ్వు రాజు నాకు అంటున్నాడు. మూడోదిగా ఏమంటాడంటే నా తండ్రి. ఏమంటాడు? నా తండ్రి. నాకు తండ్రి ఉన్నా నా తండ్రి కంటే నువ్వు గొప్పోడివి, దాని అర్థం నువ్వు ఒక తండ్రి లాంటి వాడివి. ఇదిగో నేను, చూడండి, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీకు కీడు ఏ మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎదుటి వారి పట్ల నీవు ఏ విధంగా నీ నమ్మకాన్ని ఇంకొకరికి తెలియపరుస్తావు? ఎట్లా తెలియపరుస్తావు? ఆలోచించండి ఒకసారి. ఎదుటి వారి పట్ల నీ క్రియలే ఏంటండి? నీ క్రియలే దేవునికి స్తోత్రం. నీ క్రియలే ఎదుటి వారి పట్ల ఏమవుతాయి? మంచి క్రియలు. ఏం క్రియలు? మంచి క్రియలు. చంపేదానికి ఛాన్స్ వచ్చేసింది, కానీ ఇప్పుడు ఏమి చేశాడో దావీదు, తన పట్ల ఏ విధంగా రాజా అన్నాడు, ఏలినవాడు అన్నాడు, నా తండ్రి అన్నాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత గొప్ప మంచి మాటలు చూడండి. నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నువ్వు తెలుసుకొనవచ్చును.
అంటే ఆయన ఒక వస్త్రాన్ని చెప్పాను కదా నేను, ఆయన ఒక రాజు వస్త్రాన్ని కోసాడు కదా, ఆ వస్త్రాన్ని చూపించాడు. ఇప్పుడు సౌలు రాజుకి దడ పుట్టి ఉంటుంది, భయం వేసి ఉంటుంది. ఎందుకనంటే మనుషులు చెప్పేది అంతా కూడా అబద్ధము. ఈరోజు నీ పట్ల కూడా కొంతమంది నువ్వు మంచిదానివే, మంచివాడివే, కానీ నీ పట్ల ఒక్కొక్కసారి ఏమని చెప్తుంటారంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు చెప్తానే ఉంటారు. ఎందుకంటే అలా చెప్పడము మనుషుల యొక్క ఉద్దేశము లేక సైతాను ఉద్దేశము. సైతాను వారిలో దూరి ఏం చేస్తుందంటే నీ మంచితనాన్ని చెడుగా చెప్తానే ఉంటది. అలాగా దావీదు జీవితంలో దావీదు ఎన్ని మంచి కార్యాలు చేసినా, సౌలురాజు దయ్యం బాగొట్టినా చెడ్డోడేనా చెప్పండి? గొల్లియాతుని చంపించినా, గొల్లియాతుని చంపినా, 5 రాళ్ళు వడిసాలు తీసుకొని ఆయన ఫిలిష్తీయుడైనటువంటి గొల్లియాతుని చంపినప్పుడు చెడ్డోడా? ఆ రోజు చచ్చిపోండాల. ఎవరు? దావీదా చెప్పండి? ఎవరు? సౌలురాజు ఆ రోజు చనిపోయి ఉండాలి. ఎవరి చేతిలో? ఫిలిష్తీయుడైనటువంటి గొల్లియాతు చేతిలో. ఎవరు యుద్ధానికి పోతే రాజు పోవాలి అంతే, అవునా? అక్కడ ఎవరు పోవట్లా. అన్నలకి రొట్టెలు ఎత్తుకొని పోయి అక్కడ వాడు కేకలు పెడతా ఉంటే వచ్చేసింది రోషం. పరిశుద్ధాత్మ దేవుడు దావీదులోకి వచ్చి రోషం తెచ్చుకొని సౌలురాజు కవచం వేసాడు, కత్తినిచ్చాడు. ఏమి నడవలేకపోతున్నాడు, శక్తి లేదు. కానీ దేవుని శక్తితో 5 రాళ్ళు తీసుకొని ఒక రాయితో కొట్టి వాడిని ఆ గొల్లియాతు కత్తినే తీసుకొని వాడి తల నరికి దేశంలోకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, తప్పు చేశాడా? సౌలురాజు పట్ల తప్పు చేశాడా? దేశం పట్ల తప్పు చేశాడా? కానీ జనులు ఏం చెప్తున్నారు? నువ్వు రాజుగా ఉండడం మంచిది కాదు అని దావీదు అనుకుంటున్నాడు. నువ్వు రాజుగా ఉండడము దావీదుకి ఇష్టము లేదు. నువ్వు ఇశ్రాయేలును పరిపాలన చేయడము దావీదుకి ఇష్టం లేదు. దావీదు ఒక రోజు నిన్ను ఏదో ఒక విధంగా చంపేస్తాడు అని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటారు, నీ పట్ల కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఒక అద్భుతమైనటువంటి మాట, నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా, నీ విషయమై ఏ పాపమును చేయని వాడుగా నేను ఉండగా నీవు నా ప్రాణము తీవలని నన్ను తరుముచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చున్నాడు? ఏ పార్టీ వాడినని తరుముచున్నాడు? చూడండి, అంటే నేను ఎలాంటి వాడినో, నువ్వేమో ఏలిన వాడివి, రాజువి, నా తండ్రివి. దేవుడు నా చేతికి ఈరోజు అప్పగించిన నేను చంపలేదు. ఇదిగో నా పరిస్థితి ఇది. నేను ఎలాంటి వాడిని? నిన్ను చంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నా వల్ల నీకు అపాయం ఏమి ఎప్పుడు రాదు. నేను ఎలాంటి వాడినంటే మనుషులు చెప్పినటువంటి వ్యక్తి వేరే, నేను వేరే. నీతో మాట్లాడుతున్నారు మనుషులు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అన్ని అబద్ధాలే. ఇదిగో నా చేతికి నిన్ను దేవుడు అప్పగించాడు, ఇదిగో వస్త్రం అని చెప్తున్నాడు. నేను ఏ పాటి వాడిని అంటే నన్ను నువ్వు తరుముతున్నావు. ఏ పాటి? చచ్చిన కుక్క లాంటి వాడిని. చచ్చిన కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు పోయి దానికోసం టైము వెచ్చిస్తావా? చెప్పండి. ఇడ్చుకొని లాక్కొని పోయి ఏం చేస్తావు? దాన్ని ఎడన్నా పడదోసేస్తావు, విసురు కొట్టేస్తావు, లేకపోతే దాన్ని గుంటతో పూర్తి చేస్తావు, దాన్ని ఎవరికైనా తీసుకుపోవడానికి చెప్తావు కూడా. అంటే నేను ఎలాంటి వాడిని అంటే ఒక చచ్చిన కుక్క లాంటి వాడిని. ఇది ప్రశ్న. కాబట్టి ఎందుకు నన్ను నువ్వు చంపాలనుకుంటున్నావు?
ఇశ్రాయేలుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వాడిని తరుముచున్నాడు? ఎలాంటి వాడిని తరుముతున్నాడు? ఎలాంటి వాడు? నేను ఇంతకుముందు గొర్రెలు మేపుకునేవాడిని, నేను ఎన్నిక లేనటువంటి వాడిని, నాకు ఏ యొక్క యోగ్యత లేనటువంటి వాడిని, చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. హల్లెలూయా. ఒక మిన్నలిని, ఒక పురుగు లాంటి వాడిని ఎందుకు నన్ను నా జీవితంలో ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నావు? దేవుని బిడ్డలారా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఏమంటాడు? పారిపోయాడు దావీదు. ఏమంటున్నాడు? దావీదా నాయనా అంటే ఒక వ్యక్తి యథార్థత, ఒక వ్యక్తి మంచితనం, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి మంచి ఆలోచన, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ కూడా దావీదులో ఉన్నాయని చూశాడు. ఆయన వస్త్రం చూశాడు, ఆయన మాటలు చూశాడు. ఆయన ఎలాంటి వాడు చెప్పుకుంటున్నాడు? కుక్క లాంటి వాడు, చచ్చిన కుక్క లాంటి. నేను మిన్నలేని కదా, ఒక పురుగు లాంటి, ఒక చిన్న పురుగు పూసి లాంటి వాడిని, నేను దేనికి పనికిరానటువంటి వాడిని, మిన్నలేని వాడిని, ఒక చిన్న ఇది పురుగు లాంటి వాడిని. ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? నేను ఏ పాటి వాడిని రాజా? దేవుడే నీకు నాకు మధ్య ఆయన న్యాయం తీర్చునుగాక. నీ పక్షమున లేకుండా నన్ను దేవుడు కాపాడుగాక అని తాను ప్రవచించుకున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ విని సౌలు అంటాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడట. ఎవరు? బిగ్గరగా ఏడ్చాడు. అంటే దావీదు యథార్థత, దావీదు యొక్క పవిత్రత, దావీదులో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, దావీదులో ఉన్నటువంటి మంచి గుణలక్షణములు శత్రువుకు కూడా ఏడుపు వచ్చేసింది. ఆ శత్రువు కూడా ఏమంటాడంటే నాయనా అంటున్నాడు. ఇప్పుడు దావీదు ఏమైపోయాడు సౌలు రాజుకి? తెలుగులో నాయన అంటే ఏమని అర్థం? చిన్నపిడ్డ నాయనా కొడుక అంటలా వచ్చాడా? దావీదేమన్నాడు? నా తండ్రివి నువ్వు, నా ఏళ్ళవాడివి నువ్వు, నా రాజువి నువ్వు అని చెప్పినటువంటి మాటలు అంగీకరించాడు. దావీదా ఇవి నీ మాటలే నాయనా. ఏమంటాడు? నాయనా ఈ పలుకులు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడు. అంటే దావీదు పట్ల ఉన్నటువంటి ఆ ఆలోచన మొత్తము మారిపోయింది ఈరోజు. అంటే ఇక్కడ సౌలు రాజు దావీదుని దీవిస్తున్నాడు. నా ఎడల నీకున్న, చూడండి, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి. చూసారా? అంటే నా పట్ల, అంటే నువ్వు దూరంగా ఉన్నటువంటి నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నువ్వు ప్రేమించే విధానము ఏదో ఒక రోజు వాళ్ళకి నువ్వు తెలియపరచాలి. చప్పట్లు కొట్టి దేని మహిమపరచాలి. అవునా? ఎంత బాగా కొట్టారు చప్పట్లు మీరు. అంటే దానికి సమాధానం, దానికి అర్థం ఏంటంటే మీకు అర్థం కాలేదని అర్థం. అంటే దూరంగా ఉన్న స్నేహితుడు కానీ, నిన్ను శత్రువుగా అనుకున్నటువంటి వారు కానీ, లేకపోతే నీ బంధువులు నిన్ను శత్రువుగా అనుకుంటున్నటువంటి పరిస్థితిలో నీ శ్రేయబులస్ కోరేవాళ్ళు దూరం అయిపోయి వీడు నా శత్రువు అని చెప్పి అనుకొని దూరంగా వెళ్ళిపోయినటువంటి వారికి నువ్వు ఒక రోజుకి నీ మంచితనం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రార్థనా జీవితం, దేవుడు నీతో ఉన్నటువంటి విధానం, నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, ఇవన్నీ కూడా దేవుడు దావీదుకి చేసినట్లుగా, ఆశీర్వదించినట్లుగా నీ జీవితంలో కూడా ఒక రోజుకి చేస్తాడు. నువ్వు కూడా ఏం చేయాలంటే నిన్ను శత్రువుగా అనుకున్నటువంటి వారికి నీవన్నీ కూడా తెలియపరచాలి. శత్రువు కాదు, నేను నీకు మిత్రునే, నేను నీ శ్రేయబులసుకోరే వ్యక్తినే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే చూడండి, ఎంతో గొప్ప విషయం. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, ఏమంటాడు దావీదుతో ఇట్లా, నేను
ఏమంటాడు దావీదుతో, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున చూడండి, నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువని. ఆ నీతిపరుడువు. హల్లెలూయా. అంటే కన్నీళ్ళు వచ్చేసాయి సౌలు రాజుకి, ఏడ్చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన సంఘములో కూడా క్షమించలేనటువంటి మనసు కలిగిన వారు కొంతమంది ఉంటారు. మన విశ్వాసుల్లో కూడా వారి దగ్గరికి వెళ్ళి మనము వారికి మన యొక్క ఆలోచనలు, మనము వారి పట్ల, ఎదుటి వారి పట్ల మనం ఏమి ఆలోచిస్తున్నామో అవన్నీ చెప్పలేనటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. ఒకరోజు ఒక టైం ఇస్తాడు దేవుడు, ఒక రోజుకి ఒక సమయాన్ని దేవుడు మనకు ఇస్తా. ఆ సమయంలో నువ్వు కన్నీళ్ళు గార్చి చెప్తావా, చేతులు పట్టుకొని చెప్తావా? దావీదు వలె సాష్టాంగలు పడి నమస్కారం చేసినాడు. ఎవరికమ్మా? సౌలు రాజుకి. రాజా అన్నాడు, నా ఏలినవాడా అన్నాడు, నా తండ్రి అన్నాడు, ఇదిగో నేను సాష్టాంగలు పడి ఇదిగో నేను నీకు నమస్కారం చేస్తున్నాను. ఇదిగో నేను నిన్ను చంపనయ్యా, నా వల్ల నీకేమి ఉపకారమే జరుగుతుంది, అపాయమేమి జరగదు, మంచే జరుగుతుంది కానీ కీడేమీ జరగదు. నా గురించి నీకు చెప్పినటువంటి మనుషులు అబద్ధాలన్నీ, అవి నమ్మద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీ పట్ల అబద్ధాలు చెప్పి నీకు నీ బంధువులకి, నీకు నీ ఫ్రెండ్స్కి దూరంగా చేసినట్లయితే, నీ సంఘస్థులకి, నీ బిడ్డలకి, నీ బంధువులకి దూరం చేసినట్లయితే ఈ రోజు నుంచి ప్రార్థన చెయ్యి. ఈ 142వ కీర్తన గృహలో చేరి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు దావీదుకి సహాయము చేశాడు. సౌలు రాజు ఏడుస్తున్నాడు, ఏడ్చి అంటున్నాడు, నువ్వు అపకారము చేసేవాడికి ఉపకారము చేసేవాడివి, నువ్వు నాకంటే నీతిపరుడివి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా, సౌలు రాజు నోటి నుండి వచ్చే మాట చూడండి. ఒకనికి ఒక శత్రువు వానికి దొరికిన ఎడల వాడిని పంపివేయినా, మేలు చేసి పంపివేయినా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ నుంచి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దావీదుని సౌలు రాజు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు నీ శత్రువు నేను అయితే, నేను నీ చేతికి చిక్కితే నువ్వు నన్ను చంపకుండా నన్ను వదిలేసి మేలు చేసి పంపిస్తున్నావు. నువ్వు నీలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ నాకు తెలియపరిచావు. అయితే ఇప్పుడు నేను నీ శత్రువు కాదు, ఇప్పుడు నేను నిన్ను దీవించేవాడిని. హల్లెలూయా. ఏమంటాడు ఇప్పుడు? నేను నిన్ను ఆ పక్కన వాళ్ళు చేయబట్టుకొని దేవుడు నిన్ను దీవించునుగా. కానీ చెప్పండి, చూస్తాం. మొహంలో మొహం పెట్టి చెప్పండి. అవునా? పెద్దగా చెప్పండి. హల్లెలూయా. ఎట్లుంటది సౌలు రాజు ఆ మాట చెప్తుంటే? చుట్టుపక్కల ఉన్నటువంటి 3000 మందికి, దావీదుతో ఉన్నటువంటి 350 మందికి, అప్పులోళ్ళు, సమాధానం లేనోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, దావీదుతో ఉన్నటువంటి వారికి దావీదుకి చెప్పినట్టు ఏమని చెప్పాడు? నీ శత్రువు నీకు దొరికాడు, చంపేయి 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 చంపేయి. కానీ దావీదు ఏమంటాడు? నేను చంపను, నా ఏలివాడు ఆయన, నా రాజు ఆయన, నా తండ్రి. ఎంత ప్రేమ ఉండాలా! ఆయన భయముతో కూడిన భక్తి ఆయనకు ఉంది, యథార్థత ఉంది, పవిత్రత ఉంది. దేవునికి ఇష్టమైన రీతిలో దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక నమ్మకం అతనికి ఉంది, దావీదుకు ఉంది. అందుకే చంపాలని వచ్చినటువంటి రాజు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నాడు నిశ్చయముగా. చూడండి ఏమంటాడు? 20వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు రాజువగుదువని, నిశ్చయముగా నువ్వు రాజువగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒప్పుకునేసాడు అంతే. అంటే దావీదులో ఉన్నటువంటి మంచితనం అంతా కూడా, అసూయ లేదు, కుట్ర లేదు. వాళ్ళు బాగుపడితే
కొంతమంది డైరెక్ట్గా చెప్తారు. నాతో చాలా మంది చెప్పారు, నువ్వు బాగుపడితే నాకు ఇష్టం లేదని చెప్తారు. చెప్పొచ్చట? చెప్పండి. ఎవరన్నా మనం బాగుపడితే మనం సంతోషించాలి. పోనీలేరా వాడు మనకంటే గొప్పోడు, బాగుపడ్డాడు అని చెప్పి ఏదో ఒక రోజు అలాంటి వాళ్ళు మనకు సహాయం కూడా చేస్తారు. మనం కానీ వారితో సఖ్యంగా ఉంటే, వాళ్ళు బాగుపడిపోయారని చెప్పేసి మనం కుళ్ళుకొని వారి మీద మనం తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే ఏ రోజు కూడా మనకు మంచి దేవుడు చేయడు. నీ గురించి కూడా చెప్పి ఉంటారు, నా గురించి కూడా చెప్పారు. నేను కష్టాల్లో ఒకరోజు బాధతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఏం అలాగున్నావు అన్నాడు. ఏం అలాగున్నావంటే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బాధల్లో ఉన్నాయంటే ఆయన చెప్పాడు, నువ్వు బాధల్లో ఉండాలని, నువ్వు ఇలాగ ఇబ్బందుల్లో ఉండాలని, ఇరుకుల్లో ఉండాలి, కష్టాల్లో ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేశానని చెప్పాడు. అప్పుడు నా జీవితంలో నాకు రోషం వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, ఎంతో సంతోషం కూడా వచ్చింది. ఒక శత్రువు ఎక్కడో లేడు, మనకు దగ్గరలోనే ఉన్నాడు. అంటే నువ్వు ఏం చేయాలా? ప్రార్థన ఎక్కువగా చేయాలా, అలాంటి వాడిని కూడా ప్రేమించాలా, అలాంటి వాడికి భోజనం పెట్టాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు శత్రువు కొరకు ప్రార్థన చేయడము అది ఆపకూడదు. దేవునికి స్తోత్రం. శత్రువు మిత్రుడైపోయిందాక అంటాడు. కాబట్టి నా తర్వాత నా సంతతి వారికి నీవు చదవండి, 21 చదవండి. నీవు నిర్మూలము చేయకున్నట్లు నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయము. ఎంత గొప్ప మాటలు వారి మధ్యలో జరిగాయి చూడండి. అంటే నా బిడ్డల్ని, నాకున్నటువంటి ఆ పేరును నువ్వు కొట్టివేయకూడదు. నువ్వు రాజు అవుతావు, గొప్పడు అవుతావు, అయితే ప్రమాణం చేయి నాకు. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తన కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ 142వ కీర్తనలో దేవుడు తీసుకున్నటువంటి అంగీకరించినటువంటి దావీదు ప్రార్థన, ఆ ప్రార్థన దావీదు జీవితంలో నెరవేరిందా? చెప్పండి, నెరవేరిందా? ఈ దావీదుతో ఉన్నటువంటి వారందరికీ ఎంత సంతోషం ఉంటుంది ఇప్పుడు. ఏమండి, కత్తులు కటార్లు ఎత్తుకొని వచ్చి, ఈటలు బల్లేలు ఎత్తుకొని వచ్చి, చంపాలని వచ్చి, తరిమి చంపేయాలని వచ్చి, ఉండకుండా చేయాలని వచ్చి, ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నాడంటే సమాధాన పడి వెళ్తా ఉన్నాడు, నవ్వుకుంటూ వెళ్తున్నాడు. నాకు దావీదు శత్రువు కాదు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సంతోషంగా భోంచేసి ఉంటాడు సౌలు రాజు నాకు తెలిసి. ఎందుకంటే నాకు శత్రువు అనుకున్నటువంటి వారిని నువ్వు ఎప్పుడైతే వారిని ప్రేమించడం ప్రారంభిస్తావో, ఒక రోజుకి దేవుడు నీ పట్ల, మనందరి పట్ల మన ప్రార్థన ఆలకించి దేవుడు జవాబు దయచేస్తాడని ఆ శత్రువే నీకు సూచనగా కొన్ని మాటలు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు, ఈరోజు ఒక మాటని మనం గుర్తు చేసుకోవాలి. 5వ వచనం అంటాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. ఏమంటాడు? యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. అంటే నన్ను ఈ భూమి మీద బ్రతికించే దేవుడివి, హల్లెలూయా. చంపేసే దేవుడు కాదు, నాకు శత్రువుల చేతికి నన్ను అప్పగించే దేవుడు కాదు. సజీవులు ఉన్నటువంటి భూమి మీద నాకు నౌకలు చెల్లి ఉన్నాయి, ఇంకా నన్ను ఇంకా బ్రతికించున్నావు, నన్ను ఇంకా నా జీవితంలో నువ్వు సాక్షిగా జీవించడానికి సహాయం చేశావు, నాకు స్వాస్యముగా ఉన్నావు.
ఇదిగో నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నా రక్షణ శృంగముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇదిగో నాకు ఉన్నటువంటి ఈ సజీవులున్న భూమిలో నన్ను మరలా నిలబెట్టావు. దేవుని బిడ్డలారా, ఆ సౌలు రాజు ఆ రోజు లేదు చనిపోవాలని చెప్పి అనుకుంటే, ఎన్ని మాటలు చెప్పినా చనిపోవాలనుకుంటే, ఆ సౌలు రాజు పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా ఈ 300 మంది 400 మందిని చంపేయగలరు. ఆ తర్వాత దావీదును కూడా చంపగలరు. కానీ చంపలేనటువంటి పరిస్థితి అక్కడ కలిగిందంటే దావీదు దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ జీవితంలో ఒక తీర్మానం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి. అందరూ చేతులెత్తి దేవుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నైనా నీ బిడ్డలను ప్రభా, ఈ సంఘములో ఉన్నటువంటి వారు శత్రువులను ప్రేమించే శక్తిని ప్రభా, శత్రువులను ప్రేమించే గుణమును తండ్రి, శత్రువులు ఎడల జాలి కనికరము చూపించే గుణము తండ్రి, శత్రువులకు ప్రభువా అపకారములకు ఉపకారము చేసే మంచి మనస్సును ప్రభువా దావీదు చేసినట్లుగా ప్రభువా ఈ 142వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థనలు అన్నిట్లో ప్రభువా ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ప్రభువా నువ్వు మొర ఆలకించి జవాబు దయచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. కూడి వచ్చినటువంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చి వారి జీవితంలో ప్రభువా సమాధానం వారికి దయచేయమని, దీవెనలు దయచేయమని, గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని ఈ రోజు నుంచి ప్రభువా నీ యొక్క సన్నిధిలో ప్రభువా వారు మొరపెట్టినటువంటి మొరలన్నీ దేవుడు ఆలకించి దేవుడు జవాబు దయచేయగలడని, నా ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి ఆలకించి జవాబు దయచేయగలడని నమ్మకము నీ బిడ్డలకి మీరు దయచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.